హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో. ఈ వీడియోలో నేను శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను, ఇంకా అభిషేకాలు కూడా చేసుకున్నాను. ఈ పూజ ఎలా చేసుకున్నానో సింపుల్గా చూపిపోతున్నాను. ముందుగా అందరూ ఏం చేస్తున్నారండి, బాగున్నారా? నిన్న అమావాస్య కాబట్టి ఈరోజు అమావాస్య వెళ్ళిన తెల్లారి శనివారం కూడా వచ్చింది. స్వామివారిని అన్ని పూజ గదిని కూడా క్లీన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నాలాగా. నేను కూడా ఈరోజు అలాగే చేసుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. ఇంకా ఛానల్లోకి వెళ్తే నేనైతే ఈరోజు అమావాస్య నిన్న వెళ్ళింది కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి శుభ్రంగా దేవుళ్ళందరినీ తీసి పూజ గది కూడా అంతా క్లీన్ చేసి దేవుళ్ళందరినీ తోముకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా నేను ఇంతకుముందు వేసున్నాం ఆ క్లాతులు కానీ ఇంకా పేపర్ కానీ అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు కొత్త క్లాత్ వేసేసుకొని దేవుళ్ళందరినీ సర్దుకొని చక్కగా ఫోటోలు దొరుకుకొని ఇంకా దీపం పెట్టుకొని దీపానికి కూడా కుంకుమ గంధం అలంకరించుకొని నమస్కారం చేసుకొని ఇప్పుడు అభిషేకం చేసుకుంటున్నాను. ఇక్కడ అందరు దేవుళ్ళకి చేసుకుంటున్నానండి ఒకే ప్లేట్లో పెట్టుకొని. ఈరోజు అమావాస్యని తెల్లారు కాబట్టి అందరు దేవుళ్ళకి చేసుకోవాలి క్లీన్ చేసుకున్నప్పుడు. ఇంకా నేనైతే ఫస్ట్ శుద్ధ జలంతో, తర్వాత పసుపు నీళ్ళతో, తర్వాత కుంకుమ నీళ్ళతో, తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో పువ్వులతో కూడా చేసుకున్నాను అభిషేకం అనేది. చాలా బాగుందండి. ఇలా చేసుకుంటుంటే బాగుంటుంది కదా. అందరి దేవుళ్ళు ఒకే ప్లేట్లో పెట్టుకొని అభిషేకం చేసుకుంటుంటే భలే సంతోషం అనిపించింది. మనము ఎప్పుడూ ఒకేలా చేయము. ఒక్కోసారి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు పూజ చేసి అభిషేకం చేస్తుంటాం. అలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అసలు చాలా ప్రశాంతంగా మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకైతే ఈరోజు చాలా బాగుండింది. తర్వాత అభిషేకం అంతా అయినాక కర్పూరంతో ఆరతి ఇచ్చేసి ఇంకా అభిషేకం చేసిన ఆ జలం ఉంటాయి కదండి, అవి మన నెత్తిన జల్లుకొని స్వామి వాళ్ళందరినీ తాగి నమస్కారం చేసుకొని ఇంకా మళ్ళీ ఆ స్వామి వాళ్ళందరినీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకొని చిన్న పీటల మీద పెట్టుకున్నాను. ఇగో స్వామి వాళ్ళందరూ చూడండి ఎలా ఉన్నారో. ఈరోజు పూజ కదంతా ఏందో ఒక కళగా ఉందండి. ఇది ఒక ఎలుతురు లాంటిది వచ్చిందండి ఫోన్లో నుంచి. నాకే తెలియదు ఏందో. చూడండి ఒక్కసారి వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. అప్పుడైతే నాకేం అనిపించలేదు. తర్వాత ఇంకా పువ్వులతో అలంకరించేసి పూజ చేసుకున్నానండి. కుంకుమ గంధం అలంకరించి తర్వాత కుంకుమతో అక్షంతలతో స్వామివారికి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఇష్టం కాబట్టి తులసి దళాలతో పూజ చేసుకొని చక్కగా పానకం వడపప్పు ప్రసాదంగా నివేదన చేసి హారతిచ్చుకున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో.